అండి ఈరోజు మనం రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఇలా ఒక గంట సేపు నానబెట్టుకొని పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకొని నెయ్యిలో మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండు ద్రాక్షాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర కలోంజీ ఉంటే కలోంజీ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. నా దగ్గర లేవు కాబట్టి స్కిప్ చేశాను. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలోకి సన్న సేమియాలండి, ఇవి షీర్ కుర్మాకి ఇవే వాడతారు. మీ దగ్గర ఇవే ఉంటే ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది. నార్మల్ సేమియాతో కూడా చేసుకోవచ్చు. వీటిని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం డైరెక్ట్గా ఇలాగైనా వాడుకోవచ్చు, కానీ నెయ్యిలో ఫ్రై చేసుకొని తీసుకుంటే ఆ ఫ్లేవర్ మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ షీర్ కుర్మాకి. కాబట్టి ఫ్రై చేసుకొని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది షీర్ కుర్మాకి. మినిమం 4-5 నిమిషాలు పడుతుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ సేమియాలని. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసి ఒక గిన్నెలోకి నేనైతే 2 లీటర్ల పాలు తీసుకొని వేడి చేస్తున్నాను. వీటిని బాగా మరిగే వరకు 2 లీటర్ల పాలు 1.5 లీటర్ పాలు అయ్యే వరకు మరిగించాను. ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులోకి సైడ్స్లోకి వెన్నెలాగా వస్తుందండి, ఇది మీగడ. ఈ మీగడని కూడా తీసుకుంటూ పాలలో కలుపుకుంటూ పాలని వేడి చేసుకోవాలి. అప్పుడే మనకి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. కాబట్టి సైడ్స్ ఉన్న మీగడను కూడా తీసుకుంటూ పాలను మరిగించుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా మరుగుతున్నాయో పాలు. గరిటెతో కలుపుతూ మరిగించుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది మరిగేటప్పుడు. ఈ విధంగా గరిటె సహాయంతో అంచులకున్న మీగడను కూడా కలుపుతూ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడే మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఈ షీర్ కుర్మాకి. చూసారు కదా పాలు ఎలా మరుగుతున్నాయో, లోపలే బాగా క్రీమీ స్ట్రక్చర్ లాగా మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇదే టైంలో మనం ఫ్రై చేసుకున్న సేమియాలను ఇందులో వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా కలపాలి అన్నిటినీ, లేకపోతే కలపపోతే ముద్దలాగా అయిపోతాయి. ఇప్పుడు కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేయాలి, ఇలాచీ పౌడర్ వేసి ఇందులోకి మనం కండెన్సర్ మిల్క్, నేనైతే హోమ్ మేడ్ కండెన్సర్ మిల్క్ యాడ్ చేశాను. అందులో ఆ స్వీటే సరిపోతుంది. ఒకవేళ తక్కువైతే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. తక్కువైతే మనం లాస్ట్లో టేస్ట్ చూసుకొని పంచదారని యాడ్ చేసుకోవాలి. నాకు కొంచెం స్వీట్ తక్కువ అయినట్టు అనిపించింది, అందుకే లాస్ట్లో షుగర్ యాడ్ చేశాను. పైనుంచి కొన్ని జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులను వేసుకొని గార్నిష్